వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశం ఇప్పుడు కేవలం దిగుమతిదారు మాత్రమే కాదు, ఎగుమతిదారుగాను తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో మన దేశం సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. గత దశాబ్దంలో ఏకంగా 34 రెట్లు పెరిగిన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు మన ఆత్మ నిర్భర్ భారత్ విజయానికి నిదర్శనం. రండి ఈ అద్భుతమైన ప్రగతిని కల్లారా చూద్దాం. 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న భారతదేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2024-25 నాటికి అక్షరాల 23,622 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇది సామాన్యమైన పెరుగుదల కాదు, ఒక చారిత్రాత్మక విజయం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యాలయం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో మన రక్షణ రంగం మరింత బలంగా ఎదుగుతోందని వారు గర్వంగా ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ప్రణాళికల ద్వారా ప్రభుత్వం అనేక ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటి చర్యలు భారతీయ తయారీదారులను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేశాయి. పెట్టుబడులను ఆకర్షించాయి, ఎగుమతులను పెంచాయి, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాయి. ప్రభుత్వం ఈ బలమైన ప్రోత్సాహంతో రక్షణ ఉత్పత్తి చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతేకాదు, ప్రధాన రక్షణ తయారీ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఇది భారీ లాభాలను తెచ్చిపెట్టింది. భారతదేశం రక్షణ ఏరోస్పేస్ తయారీలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అనేక రక్షణ హబ్లను ఏర్పాటు చేస్తోంది. విశేషం ఏంటంటే, ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు కీలకమైన రక్షణ ఏరోస్పేస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశంతో పంచుకోవడానికి ముందుకు వస్తున్నాయి లేదా ఆసక్తి చూపుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 80 దేశాలకు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, పరికరాలు, విడిభాగాలు ఎగుమతి చేయబడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వం 2029 నాటికి వార్షిక ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రపంచ స్థాయిలో భారతదేశ ముద్రను మరింత బలపరుస్తుంది. ఇటీవల కొంత క్షీణించినప్పటికీ భారత రక్షణ రంగ స్టాక్లు గత కొన్ని వారాలుగా మళ్లీ దూసుకుపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు. అంతేకాకుండా గత వారం మన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వ్యవస్థలు శత్రువులపై విజయవంతంగా పనిచేయడం కూడా రక్షణ రంగ స్టాక్లకు మరింత మద్దతునిచ్చింది. తాజా సంఘర్షణలో రక్షణ తయారీలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత కీలకమో మరోసారి గుర్తు చేశాయి. నిఫ్టీ ఇండియన్ డిఫెన్స్ ఇండెక్స్ గత 3 నెలల్లో 30% పైగా పెరిగింది. ఇది భారతదేశ దేశీయ రక్షణ రంగం వ్యూహాత్మక ప్రాముఖ్యత, వాణిజ్య వృద్ధిపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. స్వదేశీ రక్షణ తయారీలో పెరుగుదల ప్రధాన రక్షణ తయారీ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడిదారులకు గత కొన్నేళ్లుగా గణనీయమైన రాబడిని అందించింది. భారతదేశం రక్షణ రంగం ఇప్పుడు ఒక కొత్త శక్తిగా ఎదుగుతోంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గి స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచానికి రక్షణ ఉత్పత్తులను అందిస్తోంది. ఇది ఆత్మ నిర్భర్ భారత్ నిజమైన విజయం.